తిరుపతి జిల్లా వ్యాప్తంగా బక్రీద్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈద్గా మైదానాలు, మసీదుల్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తిరుపతి, శ్రీకాళహస్తి, పుత్తూరు, సత్యవేడు ప్రాంతాల్లో ఉదయం నుంచి వేలాది మంది ముస్లింలు నమాజ్ చేసి ఒకరినొకరు ఆలింగనం చేసుకుని పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. త్యాగానికి ప్రతీక బక్రీద్ అన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ ముస్లిం సోదరుడు ఉన్నా ఈ యొక్క పండుగను చాలా సుఖ సంతోషాలతో ఆనందాలతో చేసుకోవాలని చెప్పి మా అల్లా ప్రతి ఒక్క ముసల్మానుకు ఆయురారోగ్యాలు వాళ్ళ జీవితాల్లో సుఖ సంతోషాలను ప్రసాదించాలని చెప్పి కోరుకుంటున్నా. ఈ యొక్క పండుగ ఏమొస్తుందంటే ఒక తల్లిదండ్రులు మాటలను మనం వినాలి. ఒకవేళ భవిష్యత్తులో మనకి ఏదైనా జరిగితే కూడా ఈ బక్రీద్ సందర్భంగా ప్రతి ఒక్క ముసల్మాను ఈ కుర్బానీ రూపంలో మేకపోతులు గాని, పొట్టేళ్లు గాని, ఆవు ఇప్పుడు నిషేధించబడింది, ఒంటె గాని ఏదన్నా కూడా అందరూ కూడా ఇవ్వచ్చు. ఈ ప్రతి ఒక్క ముసల్మాన్ యొక్క జీవితంలో ఈ కుర్బానీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నారు. అల్లా వీళ్ళకందరికీ కూడా సుఖ సంతోషాలను ఆయురారోగ్యాలను ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు బక్రీద్ పండుగ ముస్లిం సోదరుమణులు చాలా ప్రత్యేకంగా జరుపుకునేటువంటి ఈ బక్రీద్ పండుగ ఏ విధంగా అయితే మన హిందూ సోదరులు పెద్దల పండుగకి బట్టలు పెట్టుకుంటారో మరి అదేవిధంగా మా ముస్లిం సోదరులు ఈరోజు చనిపోయిన వాళ్ళకి పెద్దల పండుగ జరుపుకొని వాళ్ళకి బట్టలు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకి గుర్తుగా కూడా ఈరోజు కుర్బానీ అనేది ఇవ్వడం జరుగుతుంది. కుర్బానీ అనేది ఒక గొర్రె కానీ మేకను కానీ కుర్బానీ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని 3 భాగాలు చేసి ఒక భాగాన్ని బంధువర్గానికి, ఇంకొక భాగాన్ని వాళ్ళ ఒక కుటుంబ సభ్యులకి, ఇంకొక భాగాన్ని ముస్లిం సోదరులకి పంచడం జరుగుతుంది. సో ఈ బక్రీద్ అనేది ముస్లిం సోదరులకి చాలా ప్రత్యేకమైనటువంటి పండుగ. ఈ బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రతి ఒక్కరికి బక్రీద్ ముబారక్ తెలియజేసుకుంటున్నాను.